శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ద్విపంచాశత్తమోధ్యాయ ఉషా అనిరుద్ధుల సమాగమము. సనత్కుమార ఉవాచ శృణుష్వాన్యచ్చరితం చ శివస్య పరమాత్మనః భక్తవాత్సల్య సంగర్భి పరమానందదాయకం. పురా బాణాసురో నామ దైవదోషాచ్చ గర్వితః కృత్వా తాండవ నృత్యం చ తోషయామాస శంకరం. జ్ఞాత్వా సంతుష్ట మనసం పార్వతీవల్లభం శివం ఉవాచ చాసురో బాణో నతస్కందః కృతాంజలి. సనత్కుమారుడిట్లు పలికెను, భక్తులయందు భగవానునకు గల వాత్సల్యముతో నిండియున్నదై మహానందమును కలిగించే శివపరమాత్మ యొక్క మరి ఒక చరిత్రమును కూడా వినుము. పూర్వము బాణుడను రాక్షసుడు తాండవ నృత్యమును చేసి శంకరుని సంతోషపెట్టెను. కానీ అతడు దైవము యొక్క దోషముచే గర్వము కలవాడాయను. పార్వతీపతియగు శివుని మనస్సు సంతోషమును పొంది ఉన్నదని గ్రహించి ఆ బాణాసుడు శిరస్సును వంచి చేతులు జోడించి ఇట్లు పలికెను. బాణౌవాచ దేవదేవ మహాదేవ సర్వదేవ శిరోమణే త్వత్ప్రసాదాత్ బలీచాహం శృణుమే పరమం వచః. దోస్సహస్రం త్వయా దత్తం వరం భారాయ మే భవత్. త్రిలోక్యాం ప్రతియోద్ధారం న లభే త్వద్రుతే సమం. హే దేవ కిమనేనాపి సహస్రేణ కరోమ్యహం. బాహూనాం గిరితుల్యానాం వినాయుద్ధం వృషధ్వజ. కండూత్యా నిభృతైర్దోర్భిర్యుత్యు సర్ది గజానహం. పురాణ్యా చూర్ణయన్నద్రీన్ భీతాస్తేపి ప్రదుద్రువుః. మయా యమః కృతో యోద్ధ వహ్నిశ్చ కృతకో మహాన్. వరుణశ్చాపి గోపాలో గవాం పాలయితా తథా. గజాధ్యక్షః కుబేరస్తు సైరంధ్రీ చాపి నిర్ఋతుః. జితశ్చాఖండలో లోకే కరదాయీ సదాకృతః. యుద్ధస్యాగమనం బ్రూహి యత్రైతే బాహవో మమ. శత్రుహస్త ప్రయుక్తైశ్చ శస్త్రాస్త్రైర్జర్జరీకృతాః. పతంతు శత్రుహస్తాద్వా పాతయంతు సహస్రధా. ఏతన్మనోరథం మేహి పూర్ణం కురు మహేశ్వర. బాణుడిట్లు పలికెను, ఓ దేవదేవ మహాదేవ, నీవు దేవతలందరిలో తలమానికము వంటివాడవు. నీ అనుగ్రహముచే నేను బలవంతుడనైనాను. నా శ్రేష్టమగు ఈ వచనమును వినుము. నీవు అనుగ్రహించిన ఈ 1000 చేతులు నాకు బరువగుచున్నవి. ముల్లోకములలోని నీవు తక్క సమానమగు ప్రతిద్వంద్విని మరి ఒకరిని కానరాకున్నాను. ఓ దేవా వృషభధ్వజ, యుద్ధము లేనిదే కొండవలే కఠినమైన ఈ 1000 బాహువులతో నేను ఏమి చేయవలెను? ఈ బాహువులకు తీట పుట్టినప్పుడు నేను నగరములను కొండలను పిండి చేయుచు దిగ్గజములతో యుద్ధమును చేయబోగా అవి భయపడి పారిపోయినవి. నేను యమునితో మరియు అగ్నితో యుద్ధమును చేసి తిని, వరుణుని నా ఆవులను కాసే గోపాలను చేసి తిని, కుబేరుని ఏనుగులపై కాపలాదారునిగాను నిర్రుతిని సంరక్షకునిగాను చేసి తిని, ఇంద్రుని జయించి స్వర్గలోకములో సర్వదా పన్ను కట్టునట్లు చేసి తిని. యుద్ధములో నా ఈ బాహువులు శత్రువుల చేతుల నుండి ప్రయోగించబడిన శస్త్రములచే శిథిలము కావలెను. అట్టి యుద్ధము యొక్క రాకను గురించి నాకు చెప్పుము. ఈ బాహువులు శత్రువుల చేతిలో 1000 ముక్కలు కావలెను, లేదా శత్రువును పడగొట్టవలెను. ఓ మహేశ్వర, నా ఈ కోరికను తీర్చుము. సనత్కుమార ఉవాచ తచ్చుత్వా కుపితో రుద్రస్తట్టహాసం మహాద్భుతం కృత్వా బ్రవీన్ మహామన్యుర్భక్త బాధాపహారకః. సనత్కుమారుడిట్లు పలికెను, భక్తుల బాధలను పోగొట్టే రుద్రుడు ఆ మాటను విని కోపించి మిక్కిలి అద్భుతమగు అట్టహాసమును చేసి గొప్ప కోపము కలవాడై ఇట్లు పలికెను. రుద్ర ఉవాచ దిక్ దిక్ త్వాం సర్వతో గర్విన్ సర్వదైత్య కులాధమా. బలిపుత్రస్య భక్తస్య నోచితం వచయీదృశం. దర్పస్యాస్య ప్రశమనం లప్స్యసే చాసు దారుణం. మహాయుద్ధమకస్మాద్వై బలినా మత్సమేనహి. తత్రతే గిరి సంకాశ బాహవో నలకాష్టవత్. చిన్నా భూమౌ పతిష్యంతి శస్త్రాస్త్రైః కదలీకృతాః. యదేశ మానుష శిరో మయూర సహితోధ్వజః. వర్తతే తవ దుష్టాత్మన్స్తస్య స్యాత్పాతనం యదా. స్థాపితస్యాయుధాగారే వినావాత కృతం భయం. తదా యుద్ధం మహాఘోరం సంప్రాప్తమితి చేతసి. నిధాయ ఘోరం సంగ్రామం గచ్ఛేదాః సర్వసైన్యవాన్. సాంప్రతం గచ్చ తద్వేస్మ యతస్తద్విద్యతే శివః. తథా తాన్ మహోత్పాతాంస్తత్ర ద్రష్టాసి దుర్మతే. ఇత్యుక్త్వా విరరామాధ గర్వహృద్భక్తవత్సలః. రుద్రుడిట్లు పలికెను, ఓ గర్విష్ఠి, రాక్షస వంశమునంతకును అధముడవగు నీవు అన్ని విధములుగా నిందయగుగాక.
బలిచక్రవర్తి యొక్క కుమారుడవు మరియు భక్తుడవు అగు నీవు ఇట్టి వచనములను పలుకుట తగదు. నీవు ఈ దర్పమునకు తగిన భయంకరమగు ఫలితమును తొందరలోనే పొందగలవు. నీకు హఠాత్తుగా నాతో సముడగు బలశాలితో గొప్ప యుద్ధము సంప్రాప్తము కాగలదు. ఆ యుద్ధములో కొండల వంటి నీ బాహువులు శస్త్రాస్త్రముల ప్రభావముచే కాలిన కట్టెల వలె అరటి బోదల వలె నేలగొలును. ఓరి దురాత్మ, మనిషి తలతో కూడిన నెమలి చిహ్నముగా గల నీ ఈ ధ్వజము ఆయుధాగారంలో భద్రపరచబడి ఉండగా ఏనాడైతే గాలి యొక్క ఉపద్రవము లేకున్నను నేలగూలునో ఆనాడు మిక్కిలి భయంకరమగు యుద్ధము పడినదని మనస్సులో నిశ్చయించుకొని సైన్యములనన్నింటినీ వెంట నిడుకుని ఆ భయంకర యుద్ధమునకు వెడలుము. ప్రస్తుతము శివుడు నివసించి ఉన్న నీ నివాసమునకు వెళ్ళుము. ఓరి దుర్బుద్ధి, అప్పుడు నీ వచట నీకు విపత్తును సూచించే దుష్ట శకునములను గాంచెదవు. ఇట్లు పలికి భక్తవత్సలుడు గర్వమును పోగొట్టువాడునగు శివుడు అప్పుడు మిన్నకుండెను. సనత్కుమారౌ వాచ తచ్చుత్వా రుద్రమభ్యర్చ్య దివ్యైరంజలి కుడ్మలై ప్రణమ్య చ మహాదేవం బాణశ్చ స్వగృహం గతః. కుంభాండాయ యథావృత్తం పృష్టః ప్రోవాచ హర్షితః పర్యైక్షిష్టా సురోబాణాస్తం యోగం హ్యుత్సుకస్తదా అధ దైవాత్ కదాచిత్య స్వయం భగ్నం ధ్వజం తతం దృష్ట్వా తత్రాసురోబాణో హృష్టో యుద్ధాయ నిర్యయౌ స్వసైన్యం సమాహూయ సంయుక్త సాష్టభిర్గణై ఇష్టిం సాంగ్రామికాం కృత్వా దృష్ట్వా సాంగ్రామికం మధు కకుభాం మంగళం సర్వం సంప్రేక్ష్య ప్రస్థితోభవత్. మహోత్సాహో మహావీరో బలిపుత్రో మహారథః ఇతి హృత్కమలే కృత్వా కస్మాదా గమిష్యతి. యోద్ధా రణప్రియో యస్తు నానాశస్త్రాస్త్రపారగః యస్తు బాహు సహస్రం మే చినత్వనలకాష్టవత్ తదా శస్త్రైర్మహాతీక్ష్ణై శ్చినద్మి శతసస్విహ. సనత్కుమారుడిట్లు పలికెను. బాణుడు ఆ మాటను విని దివ్యములకు మొగ్గల వంటి దోషులను ఒగ్గి మహాదేవుడకు శివుని పూజించి ప్రణమిల్లి తన గృహమునకు వెళ్ళెను. బాణాసుడు జరిగిన వృత్తాంతమును కుంభాండు ప్రశ్నించగా వివరించి చెప్పెను. అతడు సర్వకాలముల యందు ఉత్సాహముతో మరియు ఆనందముతో ఆ యుద్ధమనే యోగము కొరకు ఎదురుచూచుచుండెను. అప్పుడు ఒకనాడు దైవవశముచే అతడ ధ్వజము తనంత తానుగా విరిగి ఉండగా గాంచి ఆ బాణాసుడు ఆనందముతో యుద్ధమునకు బయలుదేరెను. అతడు తన సైన్యమును యుద్ధమునకు సిద్ధము చేసెను. 8 మంది గణాధ్యక్షులు అతనికి తోడుగా వచ్చిరి. అతడు యుద్ధములో విజయము కొరకై ఇష్టిని నిర్వహించి యుద్ధములో వినియోగించే మధువును స్వయముగా పర్యవేక్షించెను. గొప్ప ఉత్సాహము గలవాడు మహావీరుడు మహారథుడు అగు ఆ బలిపుత్రుడు దిక్కులలో మంగళ చిహ్నములను పరికించి ప్రయాణమాయెను. అతడు తన హృదయ పద్మములోనిట్లు తలపోసెను. అనేక శస్త్రాస్త్రములలో దిట్ట, రణమునందు ప్రీతి గలవాడు అగు ఏ యుద్ధ వీరుడు ఎక్కడ నుండి రాగలడు? అతడు నా బాహువులను మిక్కిలి వాడి అయిన తన ఆయుధములతో చొప్ప దంటుల వలె ఛేదించవలెను, లేదా నేను అతనిని ఈ యుద్ధరంగంలో 100 ముక్కలు చేసేదను. ఏతస్మిన్నంతరే కామ సంప్రాప్త శంకరేణహి ఎత్ర సా బాణదుహిత సుజాత కృతమంగళ మాధవం మాధవే మాసి పూజయిత్వా మహానిసి సుప్తాచాంతః పురే గుప్తే స్త్రీభావముపలంభిత గౌర్యా సంప్రేషితేనాపి వ్యాకృష్టా దివ్యమాయయా కృష్ణాత్మా జాత్మజేనాథ రుదంతి సాహ్యనాథవత్ స చాపితాం బలాద్భక్త్వా పార్వత్యాః సఖిభిః పునః నీతస్తు దివ్యయోగేన ద్వారకాం నిమిషాంతరాత్ మృదితా సా తదోత్థాయ రుదంతి వివిధా గిరః సఖీభ్యః కథయిత్వా తు దేహత్యాగే కృతక్షణ సఖ్యా కృతాత్మనో దోషం సా వ్యాసస్మారితా పునః సర్వం తత్పూర్వ వృత్తాంతం దృష్ట్వా చ సా భవత్ అబ్రవీత్ చిత్రలేఖాం చ తతో మధురయా గిరా ఉషా బాణస్య తనయ కుంభాండ తనయాం మునే. ఇంతలో బాణుని కుమార్తె మంగళ స్నానమును ఆచరించి చక్కగా అలంకరించుకొనెను. ఆమె వైశాఖ మాసములో మాధవుని పూజించి రక్షణ కలిగిన అంతఃపురమునందు రాత్రియందు స్త్రీధర్మమును పొంది ఉన్నదై నిద్రించెను. ఆ సమయములో అతడుకు శంకరునితో కూడి కాముడు విచ్చేసెను. దివ్య మాయయగు పార్వతిచే పంపబడిన శ్రీకృష్ణుని మనవడు ఆమెను గట్టిగా లాగెను. ఆమె అనాథవలే రోధించెను. అతడు ఆమెను బలత్కారముగా భోగించెను. అప్పుడు పార్వతి యొక్క అనుచరులు అతనిని తమ దివ్యశక్తిచే క్షణకాలంలో ద్వారకకు చేర్చిరి. ఈ విధముగా పీడకు గురి చేయబడిన ఆమె అప్పుడు నిద్రలేచి ఏడ్చుచున్నదై సకురాన్లతో వివిధములకు మాటలను పలుకుతూ ఆత్మహత్యకు పూనుకొనెను.
ఓ వ్యాస, ఆమె పూర్వమునందు ఆచరించిన దోషమును ఆమెకు చెలికత్తెలు గుర్తు చేయగా అప్పుడు ఆమె ఆ పూర్వ వృత్తాంతమునంతను తన మదిలో తెలుసుకొనెను. ఓ ముని, అప్పుడు బాణుని పుత్రికయగు ఉష కుంభాండుని కుమార్తెగు చిత్రలేఖతో మధురమగు వచనమును ఇట్లు పలికెను. ఉషోవాచ: సఖి యద్యేష మే భర్త పార్వత్యా విహితఃపురా కేనోపాయేన తే గుప్తః ప్రాప్యతే విధివన్మయా కస్మిన్ కులే సవాజాతో మమ ఏన హృతం మనః ఇత్యూషా వచనం శ్రుత్వా సఖీ ప్రోవాచతాం తదా. ఉష ఇట్లు పలికెను: ఓ సఖీ, పూర్వము పార్వతి ఈ రహస్య పురుషుని నాకు భర్తగా విధించి ఉన్నచో వానిని నేను యథావిధిగా వివాహమాడుటకై నీవు ఏమి ఉపాయమును చేసెదవు? నా మనస్సును దోచిన ఆ పురుషుడు జన్మించిన వంశము ఏదియో? ఉష యొక్క ఈ మాటను విని ఆ చిలికత్తె అప్పుడు ఆమెతో నిట్లనెను. చిత్రలేఖోవాచ: త్వయా స్వప్నే చయో దృష్టః పురుషో దేవి తం కథం అహం సమాన ఇష్యామి నా విజ్ఞాతస్తు యో మమ దైత్యకన్యా తదుక్తేతు రాగాంధ మరణోత్సుక రక్షితా చ తయా సఖ్యా ప్రథమే దివసే తతః పునః ప్రోవాచ సోషాం వై చిత్రలేఖా మహామతి కుంభాండస్య సుతా బాణతనయా మునిసత్తమా. చిత్రలేఖ ఇట్లు పలికెను: ఓ దేవి, స్వప్నములో నీవు చూచిన పురుషుడు ఎవరో నాకు తెలియదు. నేను అతనిని ఎట్లు తీసుకొని రాగలను? ఆ మాటను విని ఆ బాణాసురుని పుత్రిక గుడ్డి ప్రేమలో పడి ఆత్మహత్యకు పూనుకొనగా ఆ చిలికత్త మొదటి రోజున ఆమెను రక్షించెను. కుంభాండుని పుత్రికయగు చిత్రలేఖ గొప్ప బుద్ధిమంతురాలు. ఓ మహర్షి, ఆమె బాణుని పుత్రికయగు ఉషతో మరలా నిట్లనెను. చిత్రలేఖోవాచ: వ్యసనం తే కర్షామి త్రిలోక్యాం యది భాష్యతే సమానేష్యే నరం యస్తే మనోహర్త తమాదిశ. చిత్రలేఖ ఇట్లు పలికెను: నీ మనస్సు దోచిన పురుషుని గురించి నీవు వివరించి చెప్పినచో అతడు ముల్లోకములలో ఎక్కడనున్నను తీసుకువచ్చి నీ దుఃఖమును పోగొట్టగలను. కాన వానిని గురించి చెప్పుము. సనత్కుమారో వాచ: ఇత్యుక్త్వా వస్త్రపుటకే దేవాన్ దైత్యాంశ్చ దానవాన్ గంధర్వ సిద్ధ నాగాంశ్చ యక్షాదీంశ్చ తదా లిఖత్ తథా నరాంస్తేషు వృష్ణీన్ సూరమానక దుందుభిం వెలిఖద్రామ కృష్ణౌ చ ప్రద్యుమ్నం నరసత్తమం అనిరుద్ధం విలిఖితం ప్రాద్యుమ్నిం వీక్ష లజ్జిత ఆసీద వాగ్ముఖీ చోష హృదయే హర్షపూరిత. ఉషా ప్రోవాచ: చోరోసౌ మయా ప్రాప్తస్తు యోనిసి పురుష సఖి ఏనాసు చేతోరత్నం హృతం మమ యస్య సంస్పర్శనాదేవ మోహితాహం తదాభవం తమహం జ్ఞాతుమిచ్చామి వద సర్వం చ భామిని కస్యాయ మన్వయే జాతో నామ కిం చాస్య విద్యతే ఇత్యుక్తా సా బ్రవీన్నామ యోగిని తస్య చాన్వయం సర్వమాకర్ణ్య సా తస్య కులాది మునిసత్తమ ఉత్సుక బాణతనయ బభాషే సాతు కామిని. సనత్కుమారుడిట్లు పలికెను. ఇట్లు పలికిన ఆమె వస్త్ర సకలముపై దేవతలను, దానవులను, దైత్యులను, గంధర్వులను, సిద్ధులను, నాగులను మరియు యక్షులు మొదలగు వారిని చిత్రించెను. ఇంతేగాక ఆమె మానవులను, వారిలో వృష్ణి వంశీయులను, సూర్యుడగు వసుదేవుని, బలరాముని, శ్రీకృష్ణుని, నరోత్తముడగు ప్రద్యుమ్నుని, అతని కుమారుడగు అనిరుద్ధుని కూడా చిత్రించెను. ఉష అనిరుద్ధుని గాంచి సిగ్గుతో తలవంచుకొనెను. ఆమె హృదయము ఆనందముతో నిండిపోయెను. రాత్రియందు నన్ను పొందిన చోరుడు ఈ పురుషుడే. నా శ్రేష్టమగు మనస్సును వెంటనే దొంగలించినవాడు వీడే. ఓ సఖి, వీని స్పర్శ మాత్రముచే నేను మోహమును పొందితిని. ఓ భామిని, అతని గురించి సర్వ వృత్తాంతమును నేను తెలియగోరుచున్నాను, చెప్పుము అని ఉష పలికెను. ఈతడు జన్మించిన వంశము ఏది? వీని పేరు ఏమి? ఉష ఇట్లు ప్రశ్నించగా యోగ విద్యలలో నిష్ణాతురాలగు ఆమె అతని వంశమును మరియు పేరును చెప్పెను. ఓ మహర్షి, బాణుని కుమార్తెగు ఆ ఉష వాని కులము మొదలగు వివరములన్నింటినీ విని ప్రేమ ఉత్సాహము పెళ్ళిబుకుచుండగా ఇట్లు పలికెను. ఉషోవాచ: ఉపాయం రచయ ప్రీత్య తత్ప్రాప్తై సఖి తత్క్షణాత్ ఏనోపాయేన తం కాంతం లభేయ ప్రాణవల్లభం త్వయం వినాహం క్షణం నైకం సఖి జీవితుముత్సహే తమానాయేహ సజ్జుత్న సుఖినీం కురుమాం సఖి. ఉష ఇట్లు పలికెను. ఓ సఖి, వెంటనే నేను వానిని పొందే ఉపాయమును ప్రేమతో అనుష్ఠించుము. ప్రాణప్రియుడగు ఆ సుందరుని నేను పొందే ఉపాయమేమి? ఓ సఖి, అతడు లేనిదే క్షణమైనను జీవించుటకు నాకు ఉత్సాహం లేదు. ఓ సఖి, నీవు మంచి ప్రయత్నమును చేసి వానిని ఇచ్చటకు గొనివచ్చి నాకు సుఖమును కలిగించుము. సనత్కుమారో వాచ: ఇత్యుక్తా సా తథా బాణాత్మజయా మంత్రికన్యక విస్మిత భూన్ మునిశ్రేష్ఠ సువిచార పరాభవత్ తతస్సఖీం సమాభాష్య చిత్రలేఖా మనోజవ బుద్ధ్వాతం కృష్ణపౌత్రం చ ద్వారకాం గంతుముజ్యత.
ज्येष्ठकृष्णचतुर्दश्यां तृतीये तु गतेहनि आ प्रभातान् मुहूर्ते तु सम्प्राप्ता द्वारकां पुरीम् एकेन क्षणमात्रेण नभसा दिव्ययोगिनी ततश्चान्तःपुरोद्याने प्राद्युम्निर्ददृशे तया क्रीडन्नारी जनैः सार्धं प्रपिबन् माधवी मधु सर्वाङ्गसुन्दरश्यामः सुस्मितो नवयौवनः ततः कट्वां समारूढमन्धकारपटेन सा आच्छादयित्वा योगेन तामसेन च माधवं ततः सा मूर्ध्नितां खट्वां गृहीत्वा निमिषान्तरात् సంప్రాప్తా శోణితపురం యత్ర సా బాణనందిని. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, బాణుని కుమార్తెయగు ఉష ఇట్లు పలుకగా మంత్రిపుత్రికయగు ఆ చిత్రలేఖ ఆశ్చర్యమును పొంది లోతుగా ఆలోచించ మొదలెడెను. ఆ యువకుడు శ్రీకృష్ణుని మనమడు అని తెలిసిన చిత్రలేఖ తన సఖి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళుటకు సిద్ధమాయెను. ఆమె జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి నుండి 3వ నాడు సూర్యోదయమునకు ముందు ఒక మంచి ముహూర్తంలో ద్వారకకు చేరెను. దివ్యములకు యోగశక్తులు కల ఆమె ఒక క్షణకాలములో ఆకాశ మార్గము గుండా అతడకు చేరి అతడ అంతఃపురోద్యానవనములో అనిరుద్ధుని గాంచెను. అతడు స్త్రీజనముతో గుడి విహరించి మధుని సేవించి తరువాత మంచముపై శయనించెను. సర్వావయవ సుందరుడు, శ్యామల వర్ణము గలవాడు, చక్కని చిరునవ్వు గలవాడు, నూతన యవ్వనములోనున్నవాడు అగు ఆ అనిరుద్ధుని ఆమె తామస యోగ ప్రభావముచే అంధకారముతో కప్పివేసి ఆ మంచమును శిరముపై నిడుకొని ఒక నిమిషములో శోణితపురమునకు వచ్చెను. అచట బాణుని పుత్రిక వేచియుండెను. కామార్త వివిధాన్ భావాన్ చకారోన్మత్తమానస ఆనీతమధతం దృష్ట్వా తదాభీతా చ సాభవత్ అంతఃపురే సుగుప్తే చ నవే తస్మిన్ సమాగమే యావత్ క్రీడితుమారబ్ధం తావజ్ఞాతం చ తత్క్షణాత్ అంతఃపురాత్ ద్వారగతైర్వేత్ర జర్జరపాణిభిః ఇంగితైరనుమానైశ్చ కన్యాదౌశీల్యమాచరన్ స చాపి దృష్టస్తైస్తత్ర నరో దివ్యవపుర్ధరః తరుణో దర్శనీయస్తు సాహసీ సమరప్రియః తం దృష్ట్వా సర్వమాచ క్యుర్బాణాయ బలిసోనవే పురుషాస్తే మహావీరాః కన్యాంతఃపురరక్షకాః. కామపీడితురాలైన ఆమె పిచ్చిదాని వలె అనేక భావప్రకటనలను చేసెను. అతడుకు గొనిరాబడిన ఆ అనిరుద్ధుని గాంచి ఆమె అప్పుడు భయపడెను. దృఢమగు రక్షణ కలిగిన ఆ అంతఃపురములో ఆ ప్రేమికులిద్దరూ మొదటి సమాగమములో విహరించుటనారంభించగానే ఆ విషయము బయటకు పొక్కెను. బెత్తములను ధరించుటచే శిథిలమైన చేతులు గల అంతఃపుర ద్వారపాలకులు కన్యతో దుర్వ్యవహారమును నడుపుచున్న పురుషుని గురించి ఆయా చిహ్నములను బట్టి ఊహించిరి. దివ్యమగు దేహమును ధరించి ఉన్నవాడు, మానవుడు, యువకుడు, సుందరుడు, సాహసి, యుద్ధమునందు ప్రీతి గలవాడు అగు అనిరుద్ధుని వారు అతట కల్లారా గాంచిరి. మహావీరులు కన్యాంతఃపురమును రక్షించువారు అగు ఆ పురుషులు వానిని చూచి ఆ వృత్తాంతమునంతను బలిపుత్రుడగు బాణునకు విన్నవించిరి. ద్వారపాలా ఊచుహు దేవకశ్చిన్న జానీతే గుప్తశ్చాంతఃపురే బలాత్ స కస్తు తవ కన్యాం వై స్వయం గ్రాహాదదర్శయత్ దానవేంద్ర మహాబాహో పశ్యైనమత్ర చ యజ్జుక్తం స్యాత్తత్కురుష్వ న దుష్టా వయమిచ్యుత. ద్వారపాలకులు ఇట్లు పలికిరి, ఓ మహారాజా, ఇది ఎట్లు జరిగినదో ఎవరికీ తెలియదు. ఒకానొక పురుషుడు రహస్యముగా అంతఃపురములో ప్రవేశించి నీ కుమార్తెను బలాత్కారముగా తన వశము చేసుకొనినాడు. ఓ రాక్షసరాజా, గొప్ప బాహువులు గలవాడా, వానిని అతట నీవు స్వయముగా చూచి నీకు ఏది యోగ్యమని తోచునో అట్లు చేయుము, మా దోషమేమీయూ లేదు. సనత్కుమారౌ వాచ తేషాం తద్వచనం శ్రుత్వా దానవేంద్రో మహాబలః విస్మితో భూన్ మునిశ్రేష్ఠ కన్యాయాః శృతదోషణః. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, వారి ఆ మాటలను విని మహాబలశాలిగు ఆ రాక్షసరాజు తన కుమార్తె యొక్క శీలము చెడినందులకు ఆశ్చర్యమును పొందెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే ఉషా చరిత్ర వర్ణనం నామ 52. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత ఎందు యుద్ధఖండలో ఉషా చరిత్ర వర్ణనమనే 72వ అధ్యాయము ముగిసినది.